ఇంత అబద్ధ భావం ఉంది అర్థం కానీ ఏమో మంచి ప్రభుత్వం ఓ ఇంటికి తిరగండి అలా తిరగండి అంటున్నాడు కదా ఏమో ఆయన అంటున్నాడు కదా ఆయన ఏముంది ప్రజలు తెలిపోతుండే అనుకున్నాం మేము కానీ ఎంత అబద్ధ భావం ఉందని తెలియదు దేనికి అవాయిడ్ చేశాడు దేనికి దేనికి అవాయిడ్ చేశాడు ఓడిపోతామని బ్రదర్ నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలా ఆ రోజు నీ సివిఆర్ టీవీ ఉందా లేదా ఎక్కడైనా ఒక ఐటెం తీసి చూమిట్టు నీ సివిఆర్ టీవీ ఐటెం నేను తలదించుకుంటా చూమిట్టు ఎందుకు మాట్లాడతావు చేతగాక అప్పుడు పోటీ చేయడానికి రాక ఇంట్లోంచి బయటకు రాలేక బహిష్కరించారు ఇంట్లోంచి బయటకు రాలేక ప్రజలు అప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత సభల ఎన్నికలు జరిగిన తర్వాత చేతగాక అంతేగాని ఏది ప్రజాస్వామ్యం గురించి కాదు ఎక్కడ జరిగిందో ఏంది టీవీలో ఎందుకు రికార్డ్ అవ్వదు అందుకే నేనున్నాను కాబట్టే చెప్తున్నాను ఎవరు భయపెట్టారు చంద్రబాబు భయపెట్టారా ఎవడు నవ్వుతాడు చంద్రబాబు నేను భయపెడితే చంద్రబాబు భయపెట్టే అది ఎస్ చూడండి చంద్రబాబు నేను భయపెట్టామంటే చంద్రబాబు భయపెట్టాను ఓ గొప్ప చెప్తానండి ఓ పని చేయండి మీరు అడిగిన క్వశ్చన్ ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకుని ఇది కరెక్ట్ గా అడిగేది చెప్పండి అంతేగాని ఏదో అడగాలని కాకుండా అడగండి మీ ఇష్టం ఏ ప్రశ్న అడిగినా నేను ఎక్కడ కూర్చుంటా చెప్తా అదే నాకు తెలుసు ఏది తెలుసు అవును అది కాదండి ఈయన కాదు ఎవరన్నారు వినండి విని మాట్లాడతాం ఈవీఎం అని అక్కడ వచ్చి బదలగొట్ట విషయం చూశారు దాన్ని చర్య తీసుకున్నారు కదా అయిపోయి కేసు పెట్టారు కదా అయ్యింది కదా మరి నేను ఎవరిని ఎలక్షన్ ఏజెంట్ బయటకు తీసుకొచ్చి మంత్రి గారి దగ్గర ఉండి కొట్టిస్తుంటే ఎక్కడ కేసు పెట్టారు నీ టీవీలో వచ్చింది కదా ఎందుకు కేసు పెట్టలేదు ఇదిగో ఇది నువ్వు తెలుగుదేశం పార్టీ వర్కర్వా సివిఆర్ తాలూకా విలేకరివా నువ్వు సివిఆర్ సారీ నువ్వు సివిఆర్ పార్టీ సివిఆర్ తాలూకా టీవీ తాలూకా రిప్రజెంటేటివా తెలుగుదేశం సివిఆర్ తాలూకా రిప్రజెంటేటివ్ అయితే నేను మాట్లాడు ఎలక్షన్ కమిషన్ నా మాట పడుతున్నావు ఒక స్టేజ్ ఎలక్షన్ కమిషన్ ఒక స్టేజ్ పోలీసు దానికేమి ఈవీఎం బయట పోలీసు ఇవ్వలేదు స్టేట్మెంట్ కలెక్టర్ అక్కడ కంప్లైంట్ ఇవ్వాలా ఎలక్షన్ ఆఫీస్ కంప్లైంట్ ఇవ్వాలా నీ టీవీలో చూసిన తర్వాత ఇవ్వాలా ఇవన్నీ వచ్చిన తర్వాత ఇవ్వాలా వద్దా లేదు సోమోటిగా పోలీసులు తీసుకోవాలా వద్దా శాంతిపై పరిరక్షించడానికి లేదా ఏం మాట్లాడతారు అది కరెక్ట్ కాదు నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడు నేను అని చెప్తాను లేదు సివిఆర్ రిప్రజెంటేటివ్ మాట్లాడు అని చెప్తాను నువ్వు ఏదైనా క్లారిటీ అప్పుడు నేను మనతో డిబేట్ చేస్తాను అది చెప్పకంటే ఇదేంటిది ఇది తప్పు కదా నువ్వు ఎంతవరకే నేను నీకు క్వశ్చన్ అంతవరకు ఉండవు అది దాటకూడదు పరిధి దాటకూడదు ఐఎమ్ సారీ టు సే నీకేమి నేను చెప్తాను అనుకోకు నేను ఇప్పుడు చెప్పాను కదా సమర్థించడం ఏంటి ఆయన చెప్పింది ఆయన 75 ఆయన 75 సంవత్సరాలు ఇంకో 4 సంవత్సరాల్లో 8 వస్తాయి ఆయన 79 ఉంటాయి అప్పుడు పోటీ చేస్తారో తెలియదు అప్పుడే వాళ్ళ అబ్బాయి లైన్లో ఉన్నాను అతను నెట్టాలని అనుకొని ఏంటి చేస్తాడు తెలియదు ఇప్పుడు ఏదో మంచి మాటగా మంచిగా రామకృష్ణ అనుకొని మంచి అబ్బాయి వస్తే పర్వాలేదు కానీ ఇలాంటి చెడు బయటకు వెళ్తే అంత అసహ్యం చేతితో తీసుకొని ప్రజాస్వామ్యం అపాస్యం చేస్తూ ఎందుకు అపాయం చేస్తూ ఉన్నాం ఇది కరెక్ట్ కాదు ఎందుకే ఆఖరిలో ఎందుకు నీకు చెడ్డ పేరు అని చెప్పాడు తప్పే ఉంది అంతే ఎవరికైనా అంతే
ఎవరికో తీసుకో 1,000 చూపెడితే 5,000 చూపెట్టు. ఇప్పుడు నాకు 66 వచ్చి నేను కొద్ది తప్పుగా మాట్లాడితే రాదు. కరెక్టే కదా? తప్పు చేస్తే ఎవరైతే మనం అంటాం, ఒరే మంచి చేస్తే నరకానికి వెళ్తాం, తప్పు నరకానికి వెళ్తాం అంటాం. అది శాంతిది, అది మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం అనుకోమని చెప్పండి. నువ్వు వచ్చి చెడు చేస్తే స్వర్గానికి, మంచి చేస్తే నరకానికి వెళ్తాను అంటావు ఏంటి? చెప్పు రామకృష్ణ, మేము నాకంటావా? మీరు అదే అంటారు, మీరు అదే అంటారు, మేము అదే అంటాం. ఈ భవిష్యత్ కార్యక్రమం ప్రజలు తెలుస్తారు. డిసైడ్ బై పీపుల్ అంతే. మేము అంటుంది ఏంటంటే వ్యవస్థను కాపాడుకోవాలి, వ్యవస్థను తూట్లు పొడిస్తే అది మనలో దహించేస్తారు. ఇది